సీనియర్ హ్యాండ్ మనకు పోతున్నాయి. యాక్చువల్ చెప్పాల్సిందే ఎందుకంటే ఈ మధ్య చాలా మంది ట్రాన్స్ఫర్లు అయినా మన ఊరికి ఏం చేయలే. ఏదో చిన్న గెట్ టుగెదర్లో కలుసుకున్నాను. అందరు డిజర్వ్ వాళ్ళకి వీలు పడక చేయలే. తిరుపతి ట్రాన్స్ఫర్ అయ్యాడు, నిర్మలా గారు వెళ్ళారు. ఈనాటి బదిలీపై వెళ్తున్న వసుంధర మేడం గారికి లాస్ట్ ఫెలిసిటేషన్ కార్యక్రమంగా ఉన్నటువంటి అధ్యక్షత వహించిన గౌరవ పీడీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి వసుంధర మేడం గారికి, సీనియర్ మోస్ట్ మేడం ఇప్పుడు వచ్చిన ఏఓ గారికి, అంబుష్ ప్రసాద్కి, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా అన్ని శాఖల నుంచి వచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఉదయం సార్ యాక్చువల్లీ మేడం గారు గురించి ఇంకా మేమందరం బ్రీఫ్ చేస్తాం. ఫస్ట్ ఎవరైనా మేడం గారి గురించి ఫస్ట్ బ్రీఫ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. బాధ్యత అండి అట్లా చెప్పగా నుంచి బదిలీ అయ్యి ప్రకాశం మేడం గారితో ఒక 2 నిమిషాలు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సార్. ముఖ్యంగా ఏంటంటే మేడం గారు నాకు స్టార్టింగ్ మన డ్రామాకు వచ్చినప్పుడు ఏపీ అకౌంట్స్ మేడం గా ఉండడం జరిగింది. అందులో ఏంటంటే ముఖ్యంగా మేజర్ టాస్క్ ఏదంటే అది హౌస్ సైట్స్ లెవెలింగ్ విషయంలో మేజర్ టాస్క్ ఎలా చేయాలా ఏంది అనే అంశం పైన క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇదే విధంగా ప్రకాశం జిల్లాలో డిఆర్డీఏ పీడీగా వాళ్ళందరికీ కూడా మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. డిప్యూటీ సీఓ గారి గురించి నాకు బాగా తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఏదైనా పని ఉంటే చెప్పడం, ముందుగా దాన్ని ఫాలో అప్ చేయడం, ఏదైనా మెసేజ్ ఉంటే ఫార్వర్డ్ చేసి దీన్ని ఏం చేస్తామని అడగడం, ఈ విధంగా అంత ఫాలో అప్ చేసేవాళ్ళు. మేడం గారి వరకు మాత్రం వర్క్ పరంగా చాలా డెడికేటెడ్ గా ఉంటారు. అది వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు ఫాలో అప్ చేస్తారు. వచ్చిన అనుభవం అంటే ఏదైనా కాగితం వస్తే మనం పై నుండి కొన్ని టాప్ టు బాటమ్ ఒకసారి వెరిఫై చేస్తే దాంట్లో మనం పైన పెట్టినప్పుడు సగం మనకు సొల్యూషన్ దొరికిపోతుంది. సో అది వెరిఫై చేసి పుట్టప్ చేసిన దాంట్లో మనకి మొత్తం అనేది చూస్తేనే మనకు ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఒకసారి చెప్తారు. యాక్చువల్గా నేనే ఫస్ట్లో సాఫ్ట్వేర్ అందరికీ నమస్కారం అండి. నేను సాఫ్ట్వేర్లో ఉన్నప్పుడు యాక్చువల్గా కన్సల్టెంట్ మేడం మాకు 8:30 అంటే కరెక్ట్ 8:39కి ఆఫీస్కి వెళ్ళాను. సో నేను అదే కన్సల్టీ నాకు ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ సిఆర్టీలో ఉన్నాయి కానీ ఎక్కడైనా అలవాటు అయిపోయింది. ఇక్కడ కూడా నాకు అదే సార్. నాకు 9:30 అవుతుంది ఇంట్లో అంటే అరే ఆఫీస్ టైం అయిపోయింది బాగా హ్యాండ్ పడిపోయింది అనుకుంటా. నాకంటే మేడం ముందుగా కన్సల్ట్గా ప్రతిరోజు గమనిస్తాను సార్. నేను లంచ్ పోయి బాబు తీసుకురావడం 5 minutes లేట్ అవుతాం కానీ కరెక్ట్గా 2:45, 3 లోపల మేడం కార్ అనుకుంటాం. మేడం గారికి నమస్కారం. ఎందుకంటే ఎంపీడీఓస్ బ్యాచ్లో మాకు ఫస్ట్ బ్యాచ్ అందరిలో కల్లా సీనియర్ మోస్ట్ ఎంపీడీఓగా వసుంధర మేడము, నెక్స్ట్ వసుమతి మేడం మన నెల్లూరు డిస్ట్రిక్ట్లో చాలా సీనియర్ మోస్ట్. అందుకే ప్రత్యేకంగా మేడం గారికి నమస్కారాలు పెడుతున్నాను. బీయింగ్ ఏ సీనియర్. సెకండ్, మేడం గారు చాలా నిజాయితీ. ఆ నిజాయితీ ఎంత అంటే గ్లాసు నీళ్లు తాగరు, ఏది ఆఫర్ చేసినా తీసుకోరు. అది మేడం గారికి ఉన్న నిబద్ధత. కారణము మేడం గారికి కర్మ సిద్ధాంతం, మేడం గారికి ఉన్న ఆధ్యాత్మిక పోకడలో భాగంగా అది ఆమె పెట్టుకున్నటువంటి ఒక నిబద్ధత. అది ఎక్కడా కూడా తీసుకోకూడదు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అది డిఫికల్ట్ ఫాలో అవ్వాలంటే కనీసం మొహమాటానికి అన్న తీసుకోవడానికి మంచి నేను పర్లేదు లేండి అని తీసుకుంటాను. బట్ ఎందుకో మేడం గారు అది తీసుకుంటాను. అది కూడా ఒక నేచరే, మంచి నేచర్ అనుకోవాలి. నిజాయితీ, హానెస్ట్ పెట్టింది పేరు మేడం. డిప్యూటీ సీఓగా ఉన్నా, రేపు పీడీడీఆర్డీ అయినా, లేకపోతే ఇంకా ఫైనాన్షియల్ పోస్ట్ ఏది ఉన్నా సరే ఎక్కడ కూడా మేడం గారి దగ్గర డబ్బుల విషయంలో ఈ రోజుల్లో మనకి భూతద్దం పెట్టి వెతకాలి. పాత రోజుల్లో లంచం ఎవరు తీసుకోలేదు, లేకపోతే ఆ మనీ ఆఫరింగ్ ఎవరు చేశారు అని వెతికేవాళ్ళు. ఇప్పుడు ఎవరు తీసుకోవడం లేదు అని వెతకడమే ప్రధానమైన ఇప్పుడు సర్చింగ్ అన్నమాట. చాలా నిజాయితీ కలిగినటువంటి అధికారి.
అది బేసికల్ గా వాళ్ళ పేరెంట్స్ నుంచి ఆ నిజాయితీ, ఆ నిబద్ధత, కొన్ని నియమాలు, కొన్ని కట్టుబాట్లు అంటే చూడడం వేరు, ఆచరించడం వేరు. ఆ విధంగా మేడం గారు గట్టిగా ఆచరణలో చూపించి ఇప్పటి వరకు కూడా సర్వీస్ లో ఎక్కడ కూడా నిజాయితీగానే ఉద్యోగం చేశారు. అది వాస్తవం. కొన్ని సందర్భాల్లో కొన్ని దగ్గర కొంచెం ఇబ్బందికరమే. ఎక్కువగా మాట్లాడు, చాలా మితంగానే మాట్లాడతారు. మేడం గారు అడగకపోయినా సహాయం చేసేటువంటి తత్వం. అది నేను నా విషయంలో వ్యక్తిగతంగా మేడం గారి యొక్క సహాయాన్ని నాకు తెలియకుండానే పొందుకోవడం జరిగింది. వసుంధర మేడం గారికి, అడిషనల్ గారికి, అంబుడ్స్మన్ గారికి, యోగ గారికి, మిగిలిన అందరూ స్టాఫ్ అందరికీ కూడా నమస్కారం. ఇది ప్రతి ఒక్కరికి కూడా మనకి సర్వసాధారణం ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది. అయితే మేడం గారు మా అందరికన్నా కూడా ఇందాక అడిషనల్ గారు చెప్పినట్టు చాలా సీనియర్. మాకన్నా ముందు నుంచే మేము 99 ఎండిఓగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చాము. కొంతమంది మన ఏఓ గారు వాళ్ళు న్యూ ఆర్డీ నుంచి ప్రమోట్ అయ్యి ఎంపీడీఓస్ అందరూ 99లో ఇచ్చారు. మేడం గారు వాళ్ళు ఇంకా ముందు నుంచే చేస్తూ ఉన్నారు ఎంపీడీఓస్గా. సో అందరికన్నా డిపార్ట్మెంట్లో సీనియర్ మోస్ట్ పర్సన్ మేడం. అన్నిటికన్నా కూడా చాలా మంచి వ్యక్తిత్వం గల మనిషి. ఎవరిని కూడా అన్నెసరీ ఎవరిని కామెంట్ చేయడం కానీ అట్లా ఏమి ఉండదు. అందరికి కూడా బాగా ప్రాపర్గా గైడ్ చేసేటటువంటి మనస్తత్వం. ఇక్కడ కూడా వచ్చినాక అంతకుముందు కూడా మాకు తెలుసు, కానీ ఇందాక మన అడిషనల్ గారు చెప్పినట్టు అంతగా పరిచయం ఉండేది కాదు. అంటే మేడం గారు చాలా రిజర్వ్గా ఉండేవాళ్ళు. అంటే ఫస్ట్ నుంచి ఇక్కడ లేరు, ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు కాబట్టి వచ్చినప్పటి నుంచి కూడా తన పని ఏంటో తను చూసుకోవడం, చాలా సిన్సియర్గా ఎక్కడ పనిచేసిన ముక్కుసూటిగా చాలా క్లారిటీతో ఏది కూడా పెండెన్సీ లేకుండా చాలా బాగా మంచి టీం వర్క్ కూడా ఉండేది. అంటే కొంతమంది ఆ విధంగా ఉన్న వాళ్ళ దగ్గర టీం వర్క్ ఉండదు, కానీ మేడం గారి దగ్గర చాలా టీం వర్క్ ఉండేది. ఏ మండలంలో చేసిన అన్ని పారామీటర్స్లో కూడా ఆ మండలం బాగా పెర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుండేది. అంటే మేము చూసేవాళ్ళం కదా అప్పట్లో. సో అట్లా ఆ విధంగా మేడం గారు అంటే చాలా రిజర్వ్గా ఉండేవాళ్ళు. ఎక్కువగా ఓవర్గా ఎవరితో మాట్లాడటం కానీ అట్లాంటిది ఉండేది కాదు. అయినా కానీ చాలా ఎవరిని కూడా అన్నెసరీ కామెంట్ చేయడం కానీ అట్లా ఏం లేకుండా చాలా బాగా వర్క్ చేసేవాళ్ళు. తర్వాత ఏదన్నా గైడెన్స్ కూడా అడిగినా కానీ మంచి గైడ్ చేయటం అవి కూడా చేస్తూ ఉండేవాళ్ళు. అది ఎంపీడీఓ ఉన్నప్పుడు. తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చినాక మేడం గారు చాలా దగ్గరగా చూడటం జరిగింది. ఏదన్నా కానీ ఎల్డర్గా మాకు ఏదన్నా జస్ట్ ఏదన్నా బాగా స్ట్రెస్లో ఉన్న మంచి గైడ్ చేయటం, మంచి సపోర్ట్ ఇవ్వటం అట్లా చేసేవాళ్ళు. ముఖ్యంగా మనకి మేము వచ్చిన అందరం ఒకేసారి వచ్చాం. ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లోనే మనకి హౌసింగ్ పేమెంట్స్ మీద పెద్ద ఇష్యూ ఒకటి జరిగింది. అంటే ఇష్యూ ఏం లేదు, ఇమీడియట్గా ఏదైతే వెండర్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి పంపించమని చెప్పడం. అప్పటికి మనం దాదాపు 20 crores దాకా 19 crores దాకా పేమెంట్స్ ఇవ్వటం అంతా జరిగింది. అవన్నీ కూడా మేడం గారు పాపం లేట్ అవర్స్ కూడా బ్యాంకుల్లో కూర్చొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని వచ్చి చేశారు. చాలా సపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే విపరీతమైన ప్రెజర్ ఉండింది. రోజు వెబ్ఎక్స్లు ఎండి హౌసింగ్ దగ్గర నుంచి కలెక్టర్ గారికి డైరెక్ట్గా స్పెషల్ సిఎస్ అజయ్ జైన్ గారు మాట్లాడటం, పాత కలెక్టర్ గారు ఇంటర్న్ నాతో ఫోన్ చేయడం. సో విపరీతమైన ప్రెజర్ చేశారు. ఒక 1 week 10 days అయితే చాలా హారిబుల్ అనమాట. దాంట్లో మేడం గారు చాలా సపోర్ట్ ఇచ్చారు. డైరెక్ట్గా బ్యాంకులకి వెళ్ళి అక్కడే కూర్చొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని రావటం, ఇక్కడే నాతో పాటు లేట్ అవర్స్ దాదాపు కూర్చొని వర్క్ చేయటం అంతా కూడా చేసి, అంటే ఏదన్నా వస్తే వర్క్ ఏదో ఎవరినైనా ఒకరినైనా వదిలేసి ఎస్కేప్ అయ్యే ఇది లేదు మేడం గారి దగ్గర. అంత సపోర్ట్గా నిలబడతారు అందరితో టీం వర్క్ అనేదానికి మేడం గారిని డైరెక్ట్గా నేను చూడటం జరిగింది. అది కాన్ఫిడెన్స్ ఉంది. సో ఆ విధంగా రాబోయే రోజుల్లో మేడం గారు ప్రకాశం జిల్లాలో కూడా మంచి పేరు తెచ్చి డిఆర్డిఏకి మంచి గుర్తింపు తీసుకొస్తారని, మంచి సర్వీస్ చేస్తారని కోరుకుంటూ, ఆ విధంగా వారికి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇంకా రాబోయే రోజుల్లో. ఎందుకంటే మేడం గారు చాలా డిసిప్లిన్గా ఉంటారు. వాటర్ తాగరు, కనీసం ఎక్కడికైనా వచ్చినా ఏమి తీసుకోరు. కాబట్టి అంటే హానెస్ట్ గురించి మనం చెప్పేది ఏమి ఉండదు. ఇంకా చాలా సిన్సియర్, చాలా హానెస్ట్ పర్సన్. అదే కాకుండా డిసిప్లిన్ పరంగా కూడా ఏమి ఎక్కడ పడితే అక్కడ తింటాం కానీ ఎక్కడ వాటర్ కూడా తీసుకోరు. కాబట్టి హెల్త్ విషయంగా కూడా చాలా సిస్టమేటిక్గా ఉంటారు. కాబట్టి ఆ విషయంలో ఏం ప్రాబ్లం ఉండదు. రాబోయే రోజుల్లో మేడం గారికి అంత మంచి జరగాలని ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ మేడం నెక్స్ట్ స్టేషన్లో. కాబట్టి భగవంతుడిని అంత మంచి జరగాలని కోరుకుంటూ
సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే ఏం మరి బ్యాటరీ ఓకే 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 దేవుడు బొమ్మ మన డ్వామా సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరి నియర్లీ 1.5 year వరకు డ్వామాలో వర్క్ చేయడం జరిగింది. మీ అందరి సహకారంతో, ముఖ్యంగా సార్ పీడి గారు మన ఇన్స్టిట్యూషన్కి హెడ్ అయినా కూడా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ చక్కగా పనిచేయిస్తున్నారు. ఇందులో నా గొప్పతనం ఏం లేదు, సహకరించిన సిబ్బంది, నా పై అధికారి వీళ్ళందరూ మంచిగా సపోర్ట్ చేయటం వల్లే ఏదైనా ఒక పనిలో రిజల్ట్ అనేది వచ్చింది. ముఖ్యంగా సార్ అయితే నన్ను చాలా గౌరవంగా చూశారు. అసలు నేను కూడా అందరితో చెప్తాను, సార్ ఏ రోజు నన్ను చాలా బాగా చూస్తారు, అసలు రెస్పెక్ట్గా చూస్తారు. అంతకన్నా ఇంకేం కోరుకోవట్లేదు. పని చేస్తాము, కానీ ఆ పనిని గుర్తించడం కంటే కూడా వాల్యూ ఇవ్వడం అన్నది గొప్ప విషయము. అది నేను సార్లో చూశాను. ఏదైనా ఎవ్రీథింగ్ ప్రీ డిజైన్డ్, భగవంతుడు నిర్ణయించిన దాని ప్రకారమే జరుగుతుందని నేను నమ్ముతాను. యాక్చువల్గా ఏం జరిగిందంటే 2020లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు నేను కొన్ని రోజులు లీవ్ పెట్టాను. ఈ లీవ్ పెట్టినప్పుడు కొన్ని స్పిరిచువల్ క్లాసెస్ బై ఫోన్ జూమ్ యాప్లో అట్లా చాలా క్లాసెస్ వినడం జరిగింది. అప్పుడు ఒక 6 months విన్న తర్వాత డీప్గా వెళ్ళడం జరిగింది. ఇంట్లో కూడా చెప్పాను, ఇంకెందుకు అసలు యాక్చువల్గా అల్టిమేట్గా ఎయిమ్ ఇది కదా, మరి నేను ఈ ఎయిమ్ను సాధించుకోవాలని ఉంది. నాకు లక్ష్యం ఏంటంటే మానవ జన్మకు వచ్చినందుకు భగవంతుని తెలుసుకోవడం, మనం ఎందుకు వచ్చాము, మనం చేయాల్సిన పని ఏంటి, ఆ పర్పస్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఆ ఇంపార్టెన్స్ అప్పుడు 6 months కంటిన్యూస్గా క్లాసెస్లో బాగా అర్థమైందనమాట. సరే, ఈ లోపల మళ్ళీ మన అడిషనల్ పీడి గారికి మాకు అందరికీ డిఎల్డిఓ ప్రమోషన్ ఇచ్చి మీరు ఖచ్చితంగా జాయిన్ కావాలి, లీవ్లో ఉన్నారు, వచ్చేసేయండి అని కాల్ చేశారు జడ్పీ నుంచి. అప్పుడు వెళ్ళి జాయిన్ అయ్యి డిఎల్డిఓ పోస్టు, డెక్కిల్ ఎంపీడీఓ, జడ్పీ అకౌంట్స్ ఆఫీసర్ 3 పోస్టులు చేశాను. 3 పోస్టులు చేసేటప్పటికి మళ్ళీ ఇంట్లో నేను వెళ్ళను జాబ్కి, ఇంట్లోనే ఉంటాను, ఇట్లా స్పిరిచువల్గా జర్నీ చేయాలని ఉందంటే సరే అన్నారు. మళ్ళీ వెళ్ళమంటున్నారంటే సార్ ప్రమోషన్ కదా, వెళ్ళి కొద్ది రోజులు చెయ్యి అన్నారు. అవి వెళ్ళి జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ ప్రమోషన్ వచ్చింది. సో అప్పటికీ కూడా అదే జర్నీ. మళ్ళీ తర్వాత కూడా డైలీ క్లాసెస్ అటెండ్ అయ్యేదాన్ని, డైలీ 1 hour 2 hours. ఇంకా అప్పుడు ఏమనిపించిందంటే, ఎవరమైనా కానీ ఇగో అన్నది ఉండకూడదు, డౌన్ టు ఎర్త్ ఉండాల్సిందే. సో అది మెయిన్ ఏంటంటే, ఇంతమందితో కలిసి పనిచేయడం వల్ల ఆ ఇగో అన్నది చాలా వరకు పోగొట్టుకునే ప్రయత్నం కోసమే నేను ఈ పోస్ట్లోకి వచ్చాను, భగవంతుడు నాకు ఏర్పాటు చేశాడు అన్నది అర్థమైంది. సో మనం అందరం కూడా ఒక వ్యవస్థ కోసం పనిచేస్తున్నాము. ఎవరి పని వాళ్ళము నిబద్ధతతో పనిచేసినప్పుడే ఇన్స్టిట్యూషన్కి కానీ ఇన్స్టిట్యూషన్లో ఉన్న హెడ్కి కానీ మంచి పేరు అనేది వస్తుంది, ప్రజలకు కూడా న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. సో మెయిన్ ఏంటంటే, ఆఫీస్ పోస్ట్ పీస్ఫుల్గా ఉంటుంది, ఇట్స్ ఓకే, కానీ నాకైతే సర్వీస్ ఓరియంటెడ్గా ఉండే జాబ్ అయితే బాగుండు అన్నది మనసులో బాగా ఉన్నది. అందుకని మధ్యలో 2-3 జాబ్స్కి ఇక్కడ కూడా ట్రై చేశాను. ఏదైనా భగవంతుడి నిర్ణయం ప్రకారమే జరుగుతుంది కాబట్టి ఆ విధంగా మెయిన్ మన సార్ ఇన్స్పిరేషన్తో, అంబుడ్స్మన్ గారి ఇన్స్పిరేషన్తో ఈరోజు నేను ఆ పోస్ట్కి వెళ్ళడానికి నాకు ప్రేరణ ఇచ్చిన వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ డ్వామాలో నాకు సహకరించిన అందరికీ కూడా మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని నాకు ఏ పర్పస్తో అక్కడికి వెళ్తున్నానో ఆ పర్పస్ సర్వ్ కావడానికి మీ అందరి బ్లెస్సింగ్స్తో ఆ పర్పస్ సర్వ్ కావాలని కోరుకుంటున్నాను. నేను ఏదైనా వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకరొకరు మాట్లాడుకుంటాం. సో ఈ సీట్ ఎవరికి శాస్త్రం కాదు, సో ఏ సీట్ ఎవరికి శాస్త్రం కాదు, మనిషే శాస్త్రం కాదు. కాబట్టి దానికి ఎవరు కూడా అది ఆ రియలైజేషన్ మనలో వస్తే ఆటోమేటిక్గా ఏం ఉండదు. ఒకవేళ మీరు నా మీద బాధపడ్డా, నేను మీ మీద బాధపడ్డా, మిమ్మల్ని ఒక మాట అన్నా ఆ కాసేపటికే, తర్వాత ఏముండదు. సో తర్వాత మనం అందరం కూడా ఎక్కడ కనపడ్డా మనం అందరం కూడా ఒకసారి అఫెక్షన్గా మనం అది ఉండగలిగితే ఇంకా అంతే, ఇంకా అంతకన్నా ఏమీ అవసరం లేదు. కాబట్టి ఎవరికి ఇంటెన్షనల్గా కొద్దిమంది ఉంటారు,
అంతేగాని ఎక్కువ మంది అందరు కూడా ఒక స్టేజ్కి వచ్చినాక మేడం గారి లాగా స్థితప్రజ్ఞత ఉంటుందండి. ఆ విధంగా వచ్చేస్తారు ఆటోమేటిక్గా. అది అందరికీ కొంత టైం పడుతుంది. కొంతమందికి అన్నట్టు కొద్ది ముందుగా రిలైజ్ అవుతారు, కొంతమంది కొద్దిగా లేట్గా రిలైజ్ అవుతారు. కానీ అందరూ హ్యాపీగా ఉండాలా, అది అంతే మనం కోరుకోవాల్సింది. అది మేడం గారు ఖచ్చితంగా నెక్స్ట్ జర్నీ ఎక్కడైతే ఒంగోలులో సక్సెస్ఫుల్గా వాళ్ళందరికీ మంచి చేస్తారని నమ్మకం మనకుంది. చక్కగా హ్యాపీగా మేడం గారు కూడా చేసి రిటైర్ అవుతారని అవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను.